సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు బాబురావు, సాంబయ్యకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను సిట్ పేర్కొంది. సాక్ష్యాలను మాయం చేయడంలో వీరు కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు బాబురావు, సాంబయ్యకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను సిట్ పేర్కొంది. సాక్ష్యాలను మాయం చేయడంలో వీరు కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు బాబురావు అలాగే సాంబయ్యకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి సిట్ వరుసగా అరెస్టులు చేపట్టింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 6 నిందితుల్ని చేసింది. ఇంకా మరి కొంతమంది చేర్చే అవకాశం ఉందని కూడా కనిపిస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ప్రధానంగా ఉన్న సిఐ నాగరాజుని అరెస్ట్ చేయగా మొన్న అతనికి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఈ కేసులో నాని అదేవిధంగా అశోక్ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఈ మిస్సింగ్ కేసులో కీలకంగా వ్యవహరించారని డెడ్ బాడీ మాయం చేయడం కానీ అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ మాయం చేయడం కనుక వీళ్ళిద్దరు పాత్ర ఉందని కూడా గుర్తించారు. వారిద్దరిని కూడా అరెస్ట్ చేయగా వారిని కూడా కోర్టు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక తాజాగా ఈ రోజు మరో ఇద్దరు కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. శ్రీలంక క్రైమ్ పోలీస్ స్టేషన్ క్రైమ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బాబురావు, సాంబయ్య వీరిద్దరు కూడా మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన వారిలో ఉన్నారు. అటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ విచారించిన సమయంలో కూడా వీరికి సమాచారం తెలిసినప్పటికీ కూడా తప్పకుండా ఉద్దేశపూర్వకంగా దాచినట్టు కూడా నిర్ధారించారు. ఇప్పుడు వీటికి సంబంధించి వీరిద్దరిపై కూడా కేసు నమోదు చేసి ఈ రోజు కోర్టులో హాజరుపడితే వీరికి కూడా రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రిమాండ్ రిపోర్ట్ లో కూడా కొన్ని అంశాలు ప్రస్తావించారు. ప్రధానంగా బాబురావు, సాంబయ్య ఇద్దరు సాక్ష్యాలు మాయం చేయడంలో కీలకంగా వ్యవహరించారని, ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసుకి ఏదైతే కీలక పరిణామంగా మొదటి చుట్టూ భావించిందో ఆ సీసీటీవీ ఫుటేజ్ ను మాయం చేయడంలో హార్డ్ డిస్క్ తీసుకెళ్లి బయట పూర్తి అరెస్ట్ చేయడం వెనక వీరిద్దరు పాత్ర ఉందని కూడా విచారణలో తేలిందని నిర్ధారించింది. అదేవిధంగా సాక్ష్యాలు పక్కదారి పట్టించడంగా సాక్ష్యాలు మాయం చేయడంలో కూడా వీరందరూ మొత్తం నాగరాజు ఏదైతే చెప్పారో అది పాటించారని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగరాజు దగ్గర నుంచి ఇక్కడ ఇవాళ అరెస్ట్ అయిన మొత్తం 6 వరకు కూడా 5 వరకు కూడా వీరందరికి సంబంధించి ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఎంత కుట్రపూరితంగా సాక్ష్యాలు తారుమారు చేశారు. కాబట్టి వీధి కూడా కస్టడీ కోరే అవకాశం కూడా చెప్తున్నారు. ఇక నాగరాజుకి సంబంధించి ఒక ప్రైవేట్ వ్యక్తిగా భావిస్తున్న సురేష్ ని అదుపులో తీసుకున్నారని చెప్తున్నప్పుడు కూడా అధికారంగా అరెస్ట్ అయితే చూపించలేదు. మరోవైపు మరి కాసేపట్లో విజయవాడ ఏజీఎం కోర్టులో నాగరాజు ఆ కస్టడీ పిటిషన్ కి సంబంధించి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 12 రోజుల పాటు కస్టడీ కోరాలంటూ నాగరాజు ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన దానిపై నిన్న వాదన జరిగి వాదనలో కూడా నాగరాజు ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకోవడం చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఈ కేసులో తనకు తెలిసిన సమాచారం మొత్తం కూడా ఎప్పుడో శిక్ష అధికారులకు చెప్పానని, ఇప్పుడు కొత్తగా తన దగ్గర నుంచి తీసుకోవాల్సిన సమాచారం కూడా ఏమీ లేదని, అదే తన కస్టడీకి ఇస్తే తనకు ప్రాణహాని ఉందని కూడా న్యాయాధికారికి విన్నవించారు. దీంతో న్యాయాధికారి ఈ మొత్తం కూడా వీడియో రూపంలో కాదు ఒక పిటిషన్ రూపంలో కోర్టుకి సమర్పించాలని కూడా జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఈ ఆర్డర్ ఇస్తారో లేదా ఆర్డర్ వాయిదా వేస్తారనేది ఇప్పుడు చర్చగా మారింది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ ప్రసాద్.